నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 21వ శతాబ్దంలో కూడా మంచినీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 సంవత్సరాలు గుడివాడను ఏలిన కొడాలి నాని చేసిన అభివృద్ధి శూన్యమంటూ మండిపడ్డ వెనగండ్ల రాము. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న జెండా బహిరంగ సభకు వందల కారుల్లో బయలుదేరిన గుడివాడ జనసేన నాయకులు. బాలశౌరి నేతృత్వంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన మరింత బలోపేతం అవుతుందన్న బురగడ్డ శ్రీకాంత్. ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2 రోజుల నిరాహార దీక్షను చేపట్టిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన సంఘ నాయకులు. గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తనకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయని, బెల్లపాడు గ్రామంలోని ప్రజలు దయనీయ పరిస్థితుల్లో జీవించడం చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని వెనగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించిన రాము అనంతరం మీడియాతో మాట్లాడుతూ 21వ శతాబ్దంలో జీవిస్తున్న నేటికి ప్రజలు మౌలిక వసతులు లేకుండా జీవనం సాగించడం దురదృష్టకరమని అన్నారు. 20 సంవత్సరాలు ఒక వ్యక్తి గుడివాడ నియోజకవర్గాన్ని పాలిస్తూ కనీసం నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేకపోవటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే బిల్లపాడు గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించేందుకు తప్పకుండా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మరియు ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ రూరల్ మండలం అధ్యక్షులు వాసే మురళి మరియు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బిల్లపాడు గ్రామంలో పర్యటిస్తా ఉన్నాం. ఇక్కడ అంతా జరిగిన తర్వాత నాకు అనేక ప్రశ్నలు వచ్చినాయి మధ్యలోకి. 20 ఏళ్ళు ఎమ్మెల్యే అయిన ఇక్కడ శాసనసభ్యుడికి ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతున్నా. ఇక్కడ రోడ్డు ఏది, అసలు బిళ్ళపాడులో రోడ్డు ఏది, డ్రైనేజ్ ఏది, తాగునీరేది? ఇన్నాళ్ళ తర్వాత ప్రజలందరూ వచ్చి మంచినీళ్ళు కావాలని నేను అడగటం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ రోజుల్లో మంచినీళ్ళు లేవండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి అనేది అడగాల్సి వస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మన 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 గుడివాడ అర్థం చేసుకోండి. ఒక్క రోడ్డు బాగాలేదు. వేసిన 1-2 తారు రోడ్లు, 1-2 సిమెంట్ రోడ్లు మా తెలుగుదేశం ప్రభుత్వంలో. మిగతా అన్నీ అసలు చూస్తుంటే రోడ్డు అసలు కొన్ని చోట్ల అయితే రోడ్డు ఫార్మేషనే లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలుంటే రోడ్లే అవసరం లేదని నువ్వు ఎట్ట అంటావు? ఇక్కడికి వచ్చి అడుగు, జనాలందరినీ అడుగు, ఎవరైనా ఒక్కళ్ళన్నా మాకు రోడ్డు అవసరం లేదని చెప్తారేమో కనుక్కో. అసలు ఎక్కడన్నా చూస్తే ఏ కాలనీకి వెళ్ళినా కానీ వాన వస్తే నడునూతి నీళ్ళలో వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నానా గోలు చేస్తున్నారు. మురికి నీళ్ళలో తిరగాల్సి వస్తుంది. నేను మురికి కాలువలు దాటుకుంటా రకరకాలుగా తిరగాల్సి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి. నీకు రోజు అన్నమైన సాయిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రశాంతంగా పరుపుల మీద పడుకుని హ్యాపీగా కళ్ళగంట గుడివాడంతా బాగుందనుకుంటే సరిపోదు. ఒక్కసారి వచ్చి జనాల కష్టాలు తెలుసుకో, నీకే తెలిసి వచ్చుద్ది. అయ్యో ఎంత తప్పు చేశాను అని. చాలా దుర్మార్గంగా ఉంది నీ ప్రవర్తన. ముందు అర్జెంటుగా ఇక్కడ గుడివాడ మీ బిళ్ళపాడు ప్రజలందరికీ నేను మాటిస్తున్నా, ఇక్కడ ప్రతి రోడ్డు వేస్తాం, ప్రతి డ్రైనేజీ కడతాం, మంచినీరు ఇంటింటికి వచ్చేట్టుగా చేస్తాం. అది వచ్చే 5 ఏళ్లలో ఫినిష్ చేస్తాం. మీకు అందరికీ తెలియజేస్తాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఈ రోజున బిల్లపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం
ప్రారంభమైంది. బ్రహ్మాండంగా స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి. ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, త్రాగునీరు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే హౌస్ సైట్స్ కావాలని, ఇల్లు స్థలాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చేస్తాం. గతంలో కూడా 14-19 కాలంలో దగ్గర 40 రోడ్లు వేసాం. మీకు ఓ పక్క వేసాం, రెండో పక్క వేయలేకపోయాం బడ్జెట్ కన్సెంట్ వలన. రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్యాలెన్స్లో ఉన్న రోడ్లు ఏవైతే ఉంటే కంప్లీట్ చేస్తాం. డ్రైనేజ్ సౌకర్యాలు కలిగజేస్తాం. అదేవిధంగా తాగునీరు కూడా చాలా ఇంపార్టెన్స్, దాని ప్రాధాన్యత ఇచ్చి ఏ విధంగా చేయాలో తప్పకుండా దాన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూస్తున్నాం. ఓ రాక్షస పాలన, రాజరిక పాలన చూస్తున్నాం. సామంతరాజు గతంలో మనం పుస్తకాలు చదివిన ఆ రకంగా పాలన సాగుతుంది. ప్రజాస్వామ్యం ఎక్కడా వాళ్ళకి గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా సరే, ఏది వ్యతిరేకించినా దాన్ని కేసులు పెడతారు, ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏదైతే మనకు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడో దాన్ని కూడా గౌరవించకుండా ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పాలన మనం చూడలేదు. దురదృష్టం ఇది. అదేవిధంగా ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఓటేసి గెలిపిస్తున్న కొడాల నానికి ఏం చేశాడు మీ గ్రామానికి? ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీ గ్రామానికి వచ్చాడా? ఏమన్నా కార్యక్రమం చేశాడా? ఇంత దుర్మార్గుడు రేపు వస్తాడు ఎలక్షన్స్కి. ఏదో సొల్లు కబుర్లు చెప్తే ప్రతిసారి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో విధంగా అధికారం ఎమ్మెల్యే అవుతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన స్వార్థం తప్ప రెండోది లేదు. ఈ 5 ఏళ్ళు మంత్రి అయిన తర్వాత కూడా కొన్ని వేల కోట్లు దండుకున్నాడు, జేబులు నింపుకున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈ రోజున మహిళలను చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక పక్క చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ అందరినీ ఇష్టం వచ్చిన నోటు పారేసుకుంటున్నాడు. ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంటే ఏం చేయాలి మనం? ఈరోజు మనందరం కూడా ఆలోచించేయాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మంచి పాలన కావాలా, మంచి మీ కుటుంబాలకి న్యాయం చేయాలంటే పేద కుటుంబాలకి చంద్రబాబు నాయకత్వం రావాలి. పాలన గాడిలో పడాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుద్ది. ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు. అది పేదలకు పంచే సత్తా ఆయనకు ఒక్కడికే ఉంది. భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంత విజన్ లేదు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం చూసాం 14 సంవత్సరాలు ముఖ్యంగా ఏ విధంగా పనిచేశాడో దానికన్నా ఇంకెక్కువ దృష్టి పెట్టి గ్రామాల్లో కానీ పేద కుటుంబాలు ఆదుకుంటే మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. రాము కానీ మేము కానీ సర్పంచ్లు అందరం కూడా ఒళ్ళు ఉంచి మేము పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఎవరైతే అరాచకాలు సృష్టించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారులు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేలేదు. అందరికీ తగిన చర్య, ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఏదో మీరు చూపించాలి. మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామంలో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ, అట్లాగే ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెన్నిగల రాము గారు పర్యటించడం జరిగింది. అట్లాగే బిల్లపాడు గ్రామంలో చూస్తుంటే పొద్దున్నుంచి సాయంత్రం కూడా ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజీ కానీ లేకుండా ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాము. ఈ కాలనీ ఏర్పాటు సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో కనీసం 20 సంవత్సరాలు ఇప్పుడున్న శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో చూసాం, మాకు అధికారం లేదు, నిధులు లేవు, ఏమీ చేయలేకపోతున్నాం అన్నారు. ఇవాళ 5 సంవత్సరాలు అధికారం ఉంది, మంత్రి చేసావు. బిల్లపాడు గ్రామంలో ఈ 5 సంవత్సరాలు ఒక్కసారైనా పర్యటించారా? రూపాయి ఖర్చు పెట్టారా? గతంలో 2014 నుంచి 2019 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారుగా మేము 40 రోడ్లు వేసాం. ఈ 5 సంవత్సరాల్లో బిల్లపాడులో మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఎన్నికల అరావుడు వస్తుంది కాబట్టి ఒక 250 మీటర్లు తారు రోడ్డు పోసారు మీరు. ఇది మీరు చేసింది. అది కూడా పంచాయతీ అవని ఏదైనా అవనివ్వండి. ఇవాళ కనీసం గ్రామంలో తారునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ శాసనసభ్యుడు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దాచుకోవడం తప్ప పేద ప్రజల ఇబ్బందులు ఏమీ తెలియవు. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుక మద్యాన్ని దోసుకుంటుంటే ఇక్కడున్న శాసనసభ్యులు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇతర విధానం బట్టి ఇతను దోసుకుంటున్నాడు. రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా 2024 తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. ఎస్సీ, బీసీలు, మైనార్టీలు అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రం బాగుంటుంది. అట్లాగే ఇవాళ చెబుతున్నాం, ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో మంచి పరిపాలన కావాలంటే మన వెన్నిగల రాము గారిని గెలిపించుకోవాలి.
ఎందుకంటే ప్రతి నాయకుడు ఏదో కొంత ఖర్చు పెట్టి రూపాయి సంపాదించుకోవాలంటారు. ఇవాళ ఎన్నికల రాము గారికి ఎలాంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా ప్రజలు సేవ చేయడానికి వచ్చాడు. అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళకి సంవత్సరం నుంచి కూడా పేదలకి బట్టలు కానీ, అట్లాగే తుఫాన్లు వచ్చినప్పుడు చేలు మురిగిపోయినప్పుడు కనీసం శాసనసభ్యుడు ఎక్కడ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు రైతుల పక్షం నేనున్నానని కాలాలు తవ్వించడం, ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 72% పోలవరం తయారు చేశారు. ఇవాళ మినుము రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మినుము తడుపుకుంటా కూడా వర్షం నీళ్ళు లేవు కాలంలో. ఎందుకంటే ఆ దౌర్భాగ్యం ఈ జగన్మోహన్ రెడ్డిది. గతంలో ఈ పోలవరం ప్రాజెక్టు తయారు చేస్తే ఇవాళ మన రైతాంగానికి 3 పంటలు వచ్చాయి. ఇవాళ కనీసం ఒక్క పంట కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతాంగం మినుము చేసుకోవాలంటే ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్తో పెట్టి తోడుకోవాల్సి కర్మ వచ్చింది. ఇవాళ చూస్తున్నాం, రాష్ట్రానికి ఏదైనా రాజధాని ఉందని ఎవరిని అడిగితే ప్రతి వాళ్ళు మా రాజధాని చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి రాజధాని అవసరం లేదు, పోలవరం అవసరంలా, ప్రత్యేక హోదా అవసరంలా, కేవలం దోసుకోవటమే. ఇవాళ గతంలో నిరుద్యోగులు ఎంతో మోసం చేశాడు. నేను అధికారం వచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇవాళ యువతను ఎంత మోసం చేసావు. అట్లాగే ఉద్యోగస్తులు కూడా తెలుసుకోవాలి. పాలిచ్చే గేదెలను పెట్టి తన్నే దునపోని తెస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఏం చేశారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో పేద ప్రజలు ఓటేశారంటే అది విధానం ఉంటుంది. మీరు చదువుకుని మొదటి విడతలో జనసేన టీడీపీ అభ్యర్థుల ప్రకటించిన తర్వాత మొదటిసారి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేసేందుకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి నేతృత్వంలో వేలాధికారులతో భారీ ఎత్తున జనసేన నేతలు తాడేపల్లిగూడెం వెళ్లడం జరుగుతుందని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మురుగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు. నేడు కాపు సంఘం నాయకులు మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం నేత కోన కేశవ జనసేన పార్టీ కండువా కప్పుకోవడంతో ఆయనను శ్రీకాంత్ స్వాగతించడం జరిగింది. ఇకపై బాలశౌరి నేతృత్వంలో పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పనిచేస్తామని శ్రీకాంత్ తెలియజేశారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సుమారు 150 కార్లతో ఈ రోజు గుడివాడ నియోజకవర్గం నుండి ర్యాలీగా జెండా బహిరంగ సభకు వెళ్లడం జరుగుతుందని శ్రీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు మరియు సాయినా రాజేష్, వేమూరి త్రినాథ్, కొదమల గంగాధర్, వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది. తాడేపల్లిగూడెంలో జరుగు బహిరంగ సభకు గుడివాడ నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి నాయకత్వంలో సుమారుగా 150 కార్లతో గుడివాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా అభిమానులు తాడేపల్లిగూడెం తరలి వెళ్ళటం జరుగుతుంది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరిన తరువాత మొట్టమొదటి బహిరంగ సభ ఈ రోజున కావున ఆయన యొక్క నాయకత్వంలో సుమారుగా 150 కార్లతో భారీ ర్యాలీగా గుడివాడ నుంచి బయలుదేరుతున్నాం. అలాగే మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా భారీ ఎత్తున బాలశౌరి గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజున జరుగు సమరశంకారావం ఏదైతే ఎన్నికలు ఏప్రిల్ 24లో జరుగుతున్నాయో వాటన్నిటికి కూడా వివరణ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడానికి ఈ రోజున బహిరంగ సభ తోడ్పడుతుంది. ప్రజలందరూ అనేక కష్టాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు. ఆ కష్టాలన్నీ కూడా మారాలంటే ఏదైతే ప్రజాప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అట్లాగే ఈ యొక్క 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుని విజ్ఞతతో ఓట్లు వేసి ప్రజాప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ చిరంజీవి గారి అభిమానులైనటువంటి కోన కేశవ గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా, పంచకర్ల అమర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని సహకారం అందించడం మా అందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. చిరంజీవి గారి అభిమానులు కూడా ఈ రోజు నుంచి జనసేన పార్టీలో పూర్తి స్థాయిలో బాలశౌరి గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళందరూ కూడా రావటం చాలా అభినందించదగ్గ విషయం. అలాగే ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ పట్టణ నాయకులు, అలాగే మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడి నుంచి భారీగా తరలి వెళ్ళటం జరుగుతుంది. వీటన్నిటికీ సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం నుంచి 150 కార్లతో ర్యాలీగా బాలశౌరి గారు, మా పంత పార్లమెంట్ బాలశౌరి గారు పోటీ చేస్తారు. దాని సందర్భంగా ఫస్ట్ మీటింగ్ తాడేపల్లిగూడెం జరుగుతుంది కాబట్టి 7 కాన్స్టిట్యూషన్ నుంచి కూడా భారీగా తరలి వెళ్తున్నాం. జనసేన నాయకులందరూ కూడా
కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం నుంచి ఊరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మన ఎంపీ గారు బాలశౌరి గారి పర్యవేక్షణలో తాడేపల్లిగూడెంలో జరగబోయే బహిరంగ సభకి భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు లక్షలాది ప్రజలు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి 150 కార్లతో వెళ్తున్నాము. అన్ని నియోజకవర్గాల నుంచి అట్లాగే వస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఇంతవరకు కనీని వెరగని రీతిలో జనప్రవాహం భూమి పుట్టిందా అన్నట్టు ఉండబోతుందని, ఈ రకంగా వైఎస్ఆర్సీపీకి రేపటి నుంచి నిద్ర పట్టిన రోజులు అవుతాయని తెలియజేస్తున్నాము. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మరి తాడేపల్లిగూడెం హైవే దగ్గర ప్రత్తిపాడు అనే గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కలయికతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభకు జెండా అనే నామకరణం చేయడం జరిగింది. బాలశౌరి గారి ఆధ్వర్యంలో 100కు పైచిలుకుగా కారుల్లో గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి ఊరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లటం జరుగుతుంది. మరి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అనే పేరుతో ఫిబ్రవరి 28, 29 సిఐటియు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు నేడు గుడివాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుండి న్యాయపరంగా తమకు అందవలసిన సంక్షేమ ఫలాలు అందే వరకు తమ పోరాటం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుందని భవన నిర్మాణ కార్మికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కొండ, జేమ్స్ మరియు దాస్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క కార్మికుడు కూడా అమలు ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఈ 5 ఏళ్ల కాలంలో కూడా భవన నిర్మాణ కార్మికులు అనేక ఆందోళనలు చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి తమ యొక్క నిరసనని ప్రభుత్వానికి అనేక రూపాలుగా తెలియజేసినప్పుడు కూడా ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది తప్ప ఏమాత్రం స్పందించలేదు. మరి ఎప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకి ఈ చివరి దశలో మరి ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలని రిలీజ్ చేయాలి. తీసుకున్నటువంటి 2680 కోట్ల రూపాయలని తిరిగి చెల్లించాలనేది భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఏంటంటే మరి భవన నిర్మాణ కార్మికుల యొక్క ఓట్లు కూడా ఈ ప్రభుత్వానికి కావాలి. మరి ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికుల ఓట్లు వద్దనుకుంటే అదే పద్ధతిలో మీరు ఉండొచ్చు, లేదనుకుంటే కావాలనుకుంటే ఇప్పుడైనా సరే మీరు స్పందించి మరి భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులుగా మేము ప్రెస్ ద్వారా తెలియజేయింది ఏమనగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి ఒక గుడివాడకే సుమారు 2,14,00,000 రూపాయలు క్లెయిమ్స్ ద్వారా ఇవ్వాలి. అటువంటిది ఇవ్వకోకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఆయన తాత్సార్యం చేస్తూ ఆయన పదవి కాలం 2-3 నెలల్లో అయిపోతూ ఉంది. కనుక వచ్చే ఈ ఎలక్షన్లో 24 ఎలక్షన్లో ఏ ఒక్కరు భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు మాత్రం వేయద్దు. ఎందువలనంటే మనం దాచుకున్న డబ్బులను తినేసి మన బోర్డుని నిర్వీర్యం చేసి మనకు రావాల్సిన వస్తువులు కానీ అలాగే డబ్బులు కానీ ఆయన తీసుకోవటం అనేది ధర్మం కాదు. ఎందువలనంటే ఆయన ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంతకుముందు పరిపాలన చేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక్క రూపాయి ఇవ్వాల బోర్డుకి. కనుక ఆ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో సహా 3 కోట్ల రూపాయలు క్లెయిముల ద్వారా ఈ గుడివాడకి ఇచ్చారు. కానీ ఇప్పుడు 18 నుంచి 2,14,00,000 ఇవ్వాలి. అవి ఇస్తేనే ఇక్కడ ఓట్లు మీరు అడగటానికి భావ్యంగా ఉంటుంది. అలా కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని భవన నిర్మాణ కార్మికులు
ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనులకి ఈ రోజున నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు వేల కోట్లు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయని పరిస్థితి. బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా ప్రభుత్వం వాడుకొని మేము సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నామని అని చెప్పడం జరుగుతుంది. ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎవరు వాడుకుంటారు, ఏ ప్రభుత్వంకి కూడా సంబంధం లేని డబ్బులు భవన నిర్మాణ కార్మికులు అవి మీకు తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈ రోజున అడుగుతున్నాం. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల్ని ఇసుక ఆపేసి అనేక ఇబ్బందులు పెట్టావు. ఇసుక ఆపేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు 48 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన పరిస్థితి. అయినా కానీ వాళ్ళకి ఒక కుటుంబానికి కూడా ఏమీ చెల్లించలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు మొన్న కరోనా టైం వచ్చింది. కరోనాలో కూడా ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికులను కూడా ఆదుకోని పరిస్థితి. అది కూడా మీ డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఏమైతే ఉన్నాయో మాకు సంబంధించినవి అయ్యి మాకు కల్పించాల్సిన డబ్బులు అవి కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఉండి ఎప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు కలుపుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు చెప్తా ఉంటారు, మేము గుడివేల్లో భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళు దీక్షలు చేసేటప్పుడు వస్తూ ఉంటారు శిబిరాల దగ్గరికి వచ్చి మీ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు మీదే అని చెప్తాడు. కానీ ఇంతవరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇంతవరకు కూడా మాట్లాడలేని పరిస్థితి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ నాకు అధికారం లేదు, నేను చేయలేనని కర్పం కలుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు నీకు మంత్రి పదవి వచ్చినప్పుడు నువ్వేం చేసావని చెప్పి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకు అడుగుతున్నాము. నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉండి కూడా మీరు తిట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు కానీ భవన నిర్మాణ కార్మికులకి ఏమాత్రం కూడా చేసిన పరిస్థితి లేదు. ఈ 2 రోజులు 28, 29వ తారీఖున నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. మీరు అధికారం నుండి వెళ్ళిపోయేటప్పటికీ మా సంక్షేమ బోర్డు మాకు అమలు చేయాలి. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితుల్లో మా భవన నిర్మాణ కార్మికులు అందరం ఐక్యమై నీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సమావేశంగా చెప్తున్నాం. నేను చేస్తున్నాను, మీ పని మీరు చేయండి అని చెబుతున్నాడు. అంటూనే అతను చెప్పే మాటలకి చేసే పనులకి ఏమాత్రం కూడా పొంతనున్నవాడికి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును తీసివేయటం, దాని గురించి రోడ్లకి కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమాత్రం కూడా చలనం లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్రంలో. కేవలం సౌద్యం చూస్తున్నారు. వాళ్ళు బిల్డింగ్ వర్కర్స్ పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించడానికి కానీ వారికి ఏమైనా నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులు. బిల్డింగ్ వర్కర్స్ తినడానికి తిండి లేక వారి భార్య బిడ్డలను పోషించుకునే పరిస్థితి లేకపోతే తోటి బిల్డింగ్ వర్కర్స్ భిక్షాటన చేసి వారికి సహకారంగా నిలబడినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 34 లక్షల మంది బిల్డింగ్ వర్కర్స్ ఉంటే వీళ్ళందరూ కూడా నీ బటన్ నొక్కేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా బిల్డింగ్ వర్కర్స్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క బటన్ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసే పరిస్థితులు ఏ ఒక్కరు కూడా లేరు. అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నో రోజులు వాళ్ళ ఆకలి బాధలు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని ఎన్నో రోజులు వాళ్ళు పస్తులుండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కానీ గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏమాత్రం కూడా చలనం లేకోకుండా ఉంటూ నిస్సిగ్గుగా ఏ కార్మికులకైతే రావాల్సినటువంటి బోర్డుని క్యాన్సిల్ చేసి అందులో ఉన్నటువంటి నిధులను తీసుకుని వాడుకున్నారో ఆ యొక్క కార్మిక శాఖకి కార్మికులకు ఎలాంటి సంక్షేమం వర్తించినటువంటి కార్మిక శాఖ మంత్రిని గుడివాడ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. అయినా కానీ వారి సమక్షంలో, మీడియా సమక్షంలో నేను మీకు రావాల్సినటువంటి క్లెయిమ్లు ఇప్పిస్తానని చెప్పినటువంటి అబద్ధాల గుడివాడ ఎమ్మెల్యే మరొకసారి నీకు కూడా బటన్ నొక్కుతారు. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ మీద సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నాం.
పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న సద్భావంతో జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభించడంతో జగనన్న సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని సైతం ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి నారాయణ రెడ్డి తెలియజేశారు. 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, డాక్టర్లు మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. రాష్ట్రం, దేశం, ప్రపంచం అలాగిపోయింది. ఆ టైంలో కరోనా హాస్పిటల్ కోసం ఏ విధంగా బాధపడ్డామో, ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తలు కూడా పక్కన వాళ్ళు ఉండేసి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మరి కౌంటర్లు ఓపెన్ చేసి హోటల్లో అద్దెకు తీసుకుని ఏ విధంగా ప్రజాస్వామ్యం దోచుకున్నారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఆస్తులు అమ్ముకున్నారు, ఏ విధంగా కరోనా ప్రాణాలు పోగొట్టుకున్నారు, వీళ్ళందరికీ ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని వైద్యం మీద అత్యధికంగా ఖర్చు పెట్టి ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మెడికల్ మీద 56,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లోనే. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గుడివాడలో ఆరోగ్య నుంచి రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ విపరీతంగా పెట్టి సామాన్యుడికి వైద్యం అందించే విధంగా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో మరి క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి, మన ఇంటికి వచ్చి మన వ్యాధి చూసి ఉచితంగా మందులు ఇచ్చిపోతా ఉన్నారు. డాక్టర్ లావణ్య గారు, ఆవిడ ఆర్దో హాస్పిటల్లో చాలా బిజీగా ఉంటారు ఆవిడ. కానీ ఆవిడ కూడా సర్వీస్ చేయాలి, నా వంతు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఒక మంచి డాక్టర్ ఊరినే పట్టుకోగా చెప్పేస్తుంది. ఈ ఎముకకు సంబంధించి ఏ ఇబ్బంది కూడా ఆవిడ ఒక మంచి టాలెంట్ డాక్టర్. మరి ఆవిడ రావడం కూడా నిజంగా మీ 20,000 ప్రజల అదృష్టం. అలాగే డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ఆయన ఓపి ఖాళీ ఉండదు, ఒక 5 నిమిషాలు కూడా ఆయన రెస్ట్ ఉండదు, వెళ్తే విపరీతమైన ఓపి ఉండదు హాస్పిటల్లో. ప్రతిదీ కూడా ఉచితంగా చేసి సర్జరీలు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక 50,000, 60,000, 70,000 తీసుకుంటారు. ఒక్క ₹10 ఖర్చు లేకుండా మరి మా డాక్టర్ గారు ఉచితమని తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నెలకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళు డబ్బు కోసం చూడాల, ప్రజాసేవ చేయాలి, మన వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి కమిట్మెంట్తో, ఒక గొప్ప మనసుతో ఈ జిఐసి క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి ప్రభుత్వ డాక్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రోగ్రాం పెడుతున్నారంటే మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ₹1 ఖర్చు లేకుండా మన ఇంటి దగ్గర డాక్టర్లు వచ్చి మనకు వైద్యం చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ మందులు ఇస్తారు, టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, 4 రాష్ట్రాల్లో 460 ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్తో మనం టైప్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మనం కార్డు తీసుకెళ్ళిస్తే ఇది ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు. దీని విలువ 25 లక్షలు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానివ్వండి, ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయండి. ఈ కార్డు విలువ 25 లక్షలు. ఇది ఒక వజ్రాయుధం. మనకు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ కార్డు ఇచ్చినా కూడా మనకు సముచిత వైద్యం చేసి 25 లక్షల వరకు మరి ప్రభుత్వం వాళ్ళకి చెల్లించి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టాక నాకు ఆరోగ్యం బాగుందని స్టేట్మెంట్ ఇస్తేనే హాస్పిటల్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంత కమిట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం అనేది ఎక్కడా కూడా మా కనివిని ఎదుగులే. మహానుభావుడు రాజశేఖర్ గారు 2007లో ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టాక ఆయన మరణాంతం వచ్చి తెలుగుదేశం పార్టీ ఈ వ్యాధులను తగ్గించి మరి ఈ స్కీమ్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులే పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేసి 3,650 ప్రొవిజన్స్, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆ 3,600 ప్రొవిజన్స్ సంబంధించి ఉచితంగా వైద్యం ఇచ్చే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40,000 రూపాయల విలువ గల హార్ట్ సంబంధించిన అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బ్యాక్ డైట్ కానీ, మరి డాగ్ బైట్ కానీ, స్నేక్ బైట్ కానీ స్టాక్ పెట్టి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఇస్తా ఉన్నాం. ఏ వైద్యం ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన దగ్గర తప్పకుండా సక్సెస్ఫుల్ గా అయింది. అక్కడ డయాగ్నోస్ చేసిన క్యాటరాక్ట్ పేషెంట్స్ ని మళ్ళీ మనం ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఇక్కడ నివృత్తి కాని సమస్యలు ఏమైనా ఉంటే విజయవాడ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేయటము, ఫాలోఅప్ చేయటం జరిగింది. అందువల్ల మళ్ళీ ఫేజ్ 2 అనేది అనౌన్స్ చేశారు. దీంట్లో కూడా కళ్ళజోళ్ళు ఉచితంగా అందరికీ పంచి పెడతాము, అవసరమైన టెస్ట్లు ఇక్కడ చేయటము, ఏమైనా ప్రాబ్లం ఉంటే విజయవాడ రిఫర్ చేయటం అట్లా చేస్తూ ఉన్నాము.
మీరు అందరూ ఇక్కడ చూపించుకోండి. ఏమైనా సమస్య ఉంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవచ్చు. సంకటహర చతుర్దశిని పురస్కరించుకొని నేడు బంటిమిల్లి రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు లక్ష్మీ గణపతి సామూహిక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఓం గం గణపతియే నమః. మరి ఈరోజు సంకట చతుర్థి సందర్భంగా గుడివాడ పట్టణంలో మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గణపతి దేవస్థానం కాలక్షేపం మండపంలో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. దీంట్లో 100 మంది దంపతులు పైగా పాల్గొని ఆ స్వామి కృపా కటాక్షాలు పొందుతున్నారు. అట్లాగే మరి ఒక భక్తురాలైన తాడిపత్రి అనూష గారి దంపతులు వారు ఉత్సవ విగ్రహాలని ఇవ్వడం జరిగింది. లక్ష్మి, గణపతి, సరస్వతి వాటికి పూజలు జరుగుతున్నాయి రేపు సాయంత్రం దాకా. మరి ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని ఆ ఎవరిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాం. మరి కాలక్షేపం మండపం సర్వాంగ సుందరంగా తయారైంది. మరి దీంట్లో అనేక ఫంక్షన్లు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన దీన్ని కూడా ఉపయోగించుకోవాలని భక్తులు కోరుకుంటూ, మరి దీనికి సంబంధించి ఏమన్నా డొనేషన్స్ ఇవ్వదలిచిన భక్తులు ఆ దేవాలయంలో వచ్చి విఘ్నేశ్వర దేవాలయంకి వచ్చి అది స్పాన్సరింగ్ ఇచ్చి రసీదు పొందవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. ఓం గం గణపతియే నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఇవాళ సంకటహారి చతుర్దశి అండి. ఇవాళ లక్ష్మీ గణపతి హోమం అష్టంత వైభవంగా జరిగింది. 100 మంది జంటలతో లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. వాళ్ళందరినీ విఘ్నేశ్వర స్వామి అన్ని వేళ కాపాడాలని, వాళ్ళు కోరుకున్న కోరికలని నెరవేరాలని కాలక్షేప మండపం అండి ఓపెనింగ్ అయ్యింది. కొంచెం పని ఉంది. మరి ఇచ్చే అందరి దాతల వల్లనే మరి కాలక్షేప మండపం నిర్మాణం జరిగింది. ఇంకా కొంచెం పని ఉందండి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కాలక్షేప మండపానికి విరాళవాసిగా కోరుతున్నాము. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. కుట్టు మిషన్లు కనిపెట్టిన విలియం హువే జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నేడు టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆ మహనీయుడు కుట్టు మిషన్ కనిపెట్టడం వల్ల నేడు అనేక మంది స్వయం ఉపాధి పొందడం జరుగుతుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోర్గడ్డ శ్రీకాంత్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికుడు దాసా నాయుడు ఆధ్వర్యంలో నేడు టైలర్స్ డే వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మరియు సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, కొదమల గంగాధర్, వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది. నమస్కారం. ఈ రోజున ఏదైతే కుట్టు మిషన్ ని కనిపెట్టి విలియం హువే గారు ఈ రోజున టైలర్స్ అందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసుకునే టైలర్స్ డే సందర్భంగా ఈ రోజున శాంతినాయుడు గారు మా జనసేన పార్టీ నాయకులు, అలాగే టైలరింగ్ వృత్తిలో అనేక సంవత్సరాలుగా వారు సేవలు చేస్తూ, అలాగే అనేక మంది టైలర్స్ ఈ రోజున ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో చేసుకున్నందుకు వారందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి యొక్క వృత్తిలో వారు ఇంకా ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే టైలర్స్ అనేవారు మన జీవితంలో ఒక ప్రధాన భాగంగా, వారు లేనిదే ప్రతి మనిషి కూడా ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేని రోజుల్లో వాళ్ళ చేతి వృత్తుల ద్వారా వాళ్ళ అనేక కుటుంబాలని కష్టపడుతూ ఈ రోజున రాత్రింపగళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలాగే ఈ రోజున మనం చూసుకుంటే కనుక వాళ్ళ వృత్తిని పట్టించుకొని ప్రభుత్వాలు కనీసం రేపు రాబోయే ప్రభుత్వాల్లో అయినా కానీ వారి యొక్క వృత్తిని గౌరవించి వారికి కనీస వేతనాలు కానీ, కనీస ఇన్సూరెన్స్ సదుపాయాలు కానీ, వారి కుటుంబ పోషణకి, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పథకాలని వచ్చే ప్రభుత్వాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ రోజున ఇక్కడికి వచ్చిన టైలర్స్ అందరికీ కూడా, అలాగే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న టైలర్స్ అందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. నమస్తే అండి. మా లేడీస్ టైలర్స్ మొత్తం మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇది భవిష్యత్తు ఇళ్ళకాడ కూర్చొని రోజుకి 200-300 కుట్టుకునే విధానం కల్పించారు ఆయన ఇంటికాడ కూర్చొని ఆడవాళ్ళు కూడా ఇంటికాడ బయటకు రోడ్డు మీదకి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చొని చక్కగా మిషన్ కుట్టుకొని 200-300 సంపాదిస్తున్నారు. అందులో నేను కూడా 40 సంవత్సరాల నుంచి నేను టైలరింగ్ చేసిన మనిషినే. నాకు టైలరింగ్ వచ్చు. నేను 40 సంవత్సరాల నుంచి కుడతాను. ఆయన పుణ్యం అంటే ఆయన పేరు చెప్పుకొని మేము వాళ్ళు బతుకుతున్నాం. అందరం బతుకుతున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా జనసేన ఆఫీస్ గుడివాడలో
టైలర్స్ డే జరుపుకోవడం, దానికి టైలర్స్ శాంతినాయుడు గారు అధ్యక్షతన గుడివాడ టైలర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జనసేన పార్టీకి అందరూ ఆనందించదగ్గ విషయం. ఆయన విలియమ్స్ వే గారు ఈ మిషన్ కనిపెట్టి ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి ఆదర్శప్రాయుడయ్యాడు, పూజనీయుడయ్యాడు. ఆయన కనిపెట్టిన మిషన్ అంచెలంచెగా డెవలప్ అవుతూ మానవుడికి ఆదిమ మానవుడు కానించి ఇప్పుడు ఫ్యాషన్గా మనిషిని తీర్చిదిద్దడంలో ఈ టైలర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దేశంలోనే అనేక రకాలుగా అనేక విభాగాల్లో టైలర్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు మనుషులను తీర్చిదిద్ది అట్లాగే వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఇది ప్రపంచంలోనే ఈ టైలర్స్ ఒక పరిశ్రమగా ఏర్పడి ఎన్నో కోట్ల మంది బతకడం వల్ల ఇది చాలా మందికి జీవనోపాధి కలిగిస్తుంది. వాళ్ళు కూడా గవర్నమెంట్ కనిపెట్టి వాళ్ళు ఓపుకున్నంత వరకు రాత్రి వాళ్ళు కష్టపడి అందరికీ అందంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 21వ శతాబ్దంలో కూడా మంచినీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 సంవత్సరాలు గుడివాడను ఏలిన కొడాలి నాని చేసిన అభివృద్ధి శూన్యమంటూ మండిపడ్డ వెనగండ్ల రాము. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న జెండా బహిరంగ సభకు వందల కారుల్లో బయలుదేరిన గుడివాడ జనసేన నాయకులు. బాలశౌరి నేతృత్వంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన మరింత బలోపేతం అవుతుందన్న బురగడ్డ శ్రీకాంత్. ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2 రోజుల నిరాహార దీక్షను చేపట్టిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన సంఘ నాయకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.